ఈపీఎఫ్ పింఛన్లు నిలిచిన ఈపీఎఫ్ పింఛన్లు కొత్త సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయడమే కారణం. తెలుగు రాష్ట్రాల్లో 7.92 లక్షల మంది పింఛన్లు నిలిచిపోయాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పింఛన్లు నిలిచిపోయాయి. చిన్న మొత్తంలో ప్రతి నెల 27న బ్యాంకు ఖాతాల ద్వారా అందుకునే వారికి జూలై నెలాఖరున మంజూరు కాలేదు. ఈపీఎఫ్ఓలో కొత్త సాఫ్ట్వేర్ ఉన్నతీకరణ నేపథ్యంలో ఈ సమస్య నెలకొంది. తెలంగాణలో 4,63,000 మంది, ఏపీలో 3,29,000 మంది పింఛనుదారులకు పింఛన్లు నిలిచిపోయాయి. ఇటీవల ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్లో కీలక మార్పుల తర్వాత సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా పింఛన్లను మంజూరు చేస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెల్లింపు ప్రక్రియ స్లాట్ శుక్రవారం లభించింది. ఈ క్రమంలో శనివారం లేదా సోమవారం రోజున పింఛన్లు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. జూలై నెలకు మాత్రమే ఆలస్యమైందని, వచ్చే నెల నుంచి పూర్వ విధానంలో చెల్లింపులు ఉంటాయని వివరించారు. సో అంటే మనకి సోమవారం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 8 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ 8 లక్షల మందికి సోమవారం అయితే పెన్షన్లు రాబోతున్నాయి అన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.